కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పుడు టేకప్ చేసే అవకాశం ఉందా? కొంతమంది ఏమైందంటే నేను అనుకోకుండా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవటం ఒక ఇదైంది. పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవటం సినిమా ఇండస్ట్రీలో దూరం అయినట్టు అయిపోయింది నాకు. ఎంపీగా ఉండటం ఆ గొడవలు యాక్చువల్గా అయితే నేను కూడా బిజీగా క్యారెక్టర్ అట్లా బిజీగానే ఉండేవాడిని. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడో అక్కడక్కడ ఒకటి కనపడతానే తప్ప కనపడలేదు. సో ఇప్పుడు పాలిటిక్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేసాం. బిజినెస్ అది కూడా పిల్లలు వచ్చేసారు. నా బ్రదర్ ఉన్నాడు కిషోర్ గారు. సరే కిషోర్ గారు అమ్మాయి వచ్చింది, మా గ్రాండ్ డాటర్ వచ్చేసారు. సో వాళ్ళందరూ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ అంతా తెలిసిన వాళ్ళు, మోడర్న్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అది ఎంతైనా పాత స్కూల్ లాగా ఉంటుంది అది కొంతవరకు. యాక్టింగ్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ తీయటం కానీ ఇది కానీ మేము కొంచెం మోడర్నైజ్ అవ్వాలి. ట్రెండ్కి తగ్గట్టుగా ఆ ట్రెండ్కి తగ్గట్టుగా మారాలి. మారటానికి కొన్ని టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మా కళ్ళకి ఇంకా ఇవాళకి కూడా పాత సినిమాలకు సబ్జెక్టులే బాగుంటాయి. అది ఇవాళ వరల్డ్ సినిమా అయ్యేటప్పటికి సినిమా టేకింగ్ లోను, సినిమా పద్ధతిలోను అన్నిట్లో కూడా మార్పాల్సి వస్తాయి. అందరూ సిగరెట్ తాగటం, మందు తాగటం అని ఇవన్నీ కూడా ఉంటాయి. మరి మా రోజుల్లో మేము అవన్నీ ఉండేవి కాదు. విలన్ మాత్రమే అంటే విలన్ తాగుతూ ఉండేవాడు తప్ప హీరో అంటే శ్రీరామచంద్రుడు అన్నట్టే ఉండాలి. ఆ క్యారెక్టర్స్ అలా క్రియేట్ చేసేవాళ్ళు. అప్పుడు ఆయన కథ చెప్పండి ఇక్కడే కూర్చోండి, ఈ టేబుల్ మీద ఎదురుగా కూర్చున్నాడు ఆయన. కూర్చొని స్టోరీ చెప్పండి అంటే చెప్పారు. 3 hours వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు నన్ను. మీరు నేను మన ముగ్గురు, మా బ్రదరు నేను, త్రివిక్రమ్ గారు ముగ్గురమే ఉంది. మీ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు అప్పుడు ఎంతగా. నీ ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టిండి అన్నారని పెట్టి కూర్చోండి. 3 hours చెప్పారండి. అంటే బిట్ టు బిట్ అసలు ఎక్కడ ఒక్క షాట్ కూడా వదలకుండా చెప్పినట్టు ఆ కళ్ళకి కట్టినట్టుగా సినిమా చూసాను. అంత బాగా చెప్పారు. అప్పుడు అన్నాను అన్నమాట, డైరెక్షన్ మీరే చేయండి అంటే నాకు 2 months టైం ఇవ్వండి సార్. ఈ లోపల మేము వర్క్ అంతా చేస్తే అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూసుకుంటాం. మొదటి సినిమా మాత్రం రవికిషోర్ గారికి చేస్తారండి. నువ్వే కావాలి చేసుకుని తర్వాత ఇది రెండో సినిమాకి రెండో సినిమా అంటే పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పాలంటే మాదే ఫస్ట్.